ఎందుకు చాలా మంది ప్రేమ పొందడం కష్టమని నమ్ముతారు? ఎందుకంటే నిరాశతో మీరు శాశ్వతమైన ప్రేమ కోసం వెతుకుతున్నారు కాబట్టి. ఒంటరితనం నుండి మీరు సంతృప్తి కోసం అన్వేషిస్తున్నారు కాబట్టి. దీనిలో తప్పేముందని మీరు ఆశ్చర్యపోవచ్చు. మనం ఉన్న ఈ ప్రపంచం కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, కంటికి కనిపించని ఎన్నో సిద్ధాంతాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ మీరు ఒక రహస్యం తెలుసుకోవాలి. ప్రతి స్థితికి ప్రత్యక్షమయ్యే తత్వం ఉంది. ఈ స్థితికి ఎంత శక్తి ఉందో అంతే శక్తి ఉన్న పరిస్థితులను సృష్టించగలదు. మీరు విసుగు చెందిన స్థితి నుండి మీ పార్ట్నర్ కోసం వెతికితే మీరిద్దరూ కలిసి తరచుగా ఒకరికి ఒకరు విసుగు పుట్టించే పరిస్థితుల్లోనే చిక్కుకుంటారు. ఒంటరితనం నుండి ప్రేమ కోసం వెతికితే మీ బాంధవ్యంలో మీరు ఒంటరితనాన్నే భావిస్తారు. ఒత్తిడి స్థితులు మీకు ఒత్తిడి కలిగించే బాంధవ్యాలనే తీసుకొస్తాయి. బ్యూటిఫుల్ స్టేట్స్ మీకు బ్యూటిఫుల్ రిలేషన్షిప్ లో ఉండేలా చేస్తాయి. మీరు సంతృప్తికరమైన బాంధవ్యాలను కోరుకుంటున్నట్లయితే మీరు మీ చైతన్యాన్ని బ్యూటిఫుల్ స్టేట్స్ కి జాగృతమయ్యేలా చేసుకోవాలి. సరి అయిన వ్యక్తిని కనుగొనడం ప్రేమలో మొదటి అద్భుతం అయితే, ప్రేమలో రెండవ అద్భుతం దానిని నిలుపుకోవటం, ఆ ప్రేమలో మీ బాంధవ్యాలని పెంచుకోవటం. దీనికి మీకు జ్ఞానం, ప్రత్యేకమైన ధ్యాన ప్రక్రియలు అవసరం. దీనికి మీ చైతన్యంలో ఒక ప్రత్యేకమైన స్థితి ఉండటం చాలా అవసరం. సంతృప్తికరమైన బాంధవ్యాలను సృష్టించటం సాధ్యం. చిరకాలం నిలిచే ప్రేమను సృష్టించడం మీకు సాధ్యం. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవరి జీవితంలోనైనా ప్రేమ బహుమతి ఇవ్వడం అవసరము అని మీకు అనిపిస్తుందా? బాగా ఆలోచించండి. అవును అనిపిస్తే వారి ప్రేమ బాంధవ్యాలలో ఉన్న ఆందోళన తొలగించుకుని ప్రేమ సమృద్ధిని సృష్టించుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానించండి. ప్రపంచంలో వారు ఎక్కడ ఉన్నా పాల్గొనవచ్చు. ఇది ఏ విధమైన ఖర్చు లేని ఉచిత కార్యక్రమం. ఈ కార్యక్రమం వారికి మీరు అందించే గొప్ప బహుమతి. మీ బాంధవ్యాలలో ఉన్న ఆందోళనను తొలగించుకోండి. మీ జీవిత భాగస్వామిలో ప్రేమ సమృద్ధిని సృష్టించుకోండి. జూలై 18 నుండి 20 వరకు జరిగే 3 రోజుల వన్నెస్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనండి. సేవ్ ద డేట్.